నవంబర్ 18 దేవుని వాగ్దానం. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. సామెతలు 23:25. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహా కృప వలన మనం మరొక నూతన దినాన్ని చూసే ధన్యత, భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినాన్ని బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. మనమందరం దేవునిలో బలము పొందుకున్న వారమై ముందుకు వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. ఆయన ఆశీర్వాదాల నుండి మన జీవితము సంతోషంగా, ఆనందమయంగా ఉండాలని ఆశపడే ప్రతి ఒక్కరికి దేవాది దేవుడిచ్చేటువంటి ఒక గొప్ప ఆజ్ఞ. తల్లిదండ్రుల విషయంలో బహు జాగ్రత్తగా మనం ఉండాలి. చాలామంది తల్లిదండ్రులను నిర్లక్ష్యపరుస్తారు. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. తల్లిదండ్రులు దుఃఖపరిచేవారిగా, తల్లిని ఏమాత్రం కూడా పట్టించుకోని వారిగా చాలామంది ఉండడం మనం గమనిస్తాం. అదే 23వ సామెతలు 23వ అధ్యాయము 22వ వచనంలో, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకము. పెద్ద వయసు వచ్చేసరికి తల్లిని నిర్లక్ష్యపరిచేవారు అనేక మంది మనకు కనబడతారు. అందుకే అనాథాశ్రమములు, వృద్ధాశ్రమములు అధికంగా పెరగడం అనేది మనం చూస్తూ ఉన్నాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించేటువంటి దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీవు నీ తల్లిని తండ్రిని సన్మానింపాలి అని నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో చాలా స్పష్టంగా దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. ఎప్పుడైతే తల్లిదండ్రులను మనము గౌరవిస్తామో, వారిని సన్మానిస్తామో, అప్పుడు మాత్రమే దేవుడు మనకి దీర్ఘాయువు ఇస్తాడు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తల్లిని మనం కనుక దూషించినట్లయితే, తల్లిని నిర్లక్ష్యపరిచినట్లయితే వాక్యంలో అనేక పర్యాయములు హెచ్చరికలు తెలియజేస్తున్నాడు. తండ్రిని అపహసించి తల్లి మాట విననల్లని వాని కన్ను లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినను. సామెతలు 30:17 అని చెబుచు అంటున్నాడు. ఇంకా అనేకమైన సందర్భాల్లో సామెతలు 20:20లో అంటాడు, తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. ఈరోజు ప్రియులారా, మన జీవితంలో మనము ఆశీర్వదింపబడాలి అని అంటే, మనము ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలంటే, దేవుని తర్వాత తల్లిదండ్రులకు ఆ స్థానాన్ని మనం ఇవ్వాలి, అంత గౌరవాన్ని ఇవ్వాలి. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులైనడి, ఇది ధర్మమే అని పౌలు ఎఫెసీ పత్రికలో చెప్తున్నాడు. మరి మనము మన తల్లిదండ్రులను ఎంతవరకు ప్రేమిస్తున్నాం, సన్మానిస్తున్నాం, గౌరవిస్తున్నాం? అలాంటి సన్మానము, అలాగా వాళ్ళని గౌరవించగలిగినప్పుడు మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. దేవుడు ఆ విధమైన ఆశీర్వాదాలు మీకు అనుగ్రహించినట్లు మీ తల్లిని తండ్రిని సన్మానించండి, వారితో కలిసి ఉండండి, వారితో కొంత సమయం గడపండి. వారికి మీ సమయం కావాలి, మీ సహవాసం కావాలి, మీరు వారితో ఉండడం కావాలి. అలాంటి గొప్ప ఆలోచనలు కలిగి తల్లిదండ్రులను సన్మానించినప్పుడు దేవుడు నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, తండ్రిని తల్లిని సన్మానించాలని, వారు ఆనందించేలాగా మా జీవితాలు ఉండాలని, తల్లిని గౌరవించాలని నువ్వు ఇచ్చిన హెచ్చరిక మాటలు మా జీవితంలో నెరవేరుస్తూ మేము ఉన్నతమైన దీవెనలు పొందుకోవడానికి కృప దయచేయండి. నేడు బిడ్డల యొక్క ప్రయాణాలు, పనులు అన్నిటిలో వారికి మీరు తోడుగా ఉండండి, సహాయం చేయండి. తండ్రి, ఈ దినము జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి.
జనదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.